సీమోను, నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినా మెలకువగా ఉండలేవా? ఇది నా బెడ్రూమ్లో నా కళ్ళ ముందు కనిపించే విధంగా రాయించుకున్నా. కానీ సీమోన్ అని పెట్టలే అక్కడ. సతీషు, ఒక గడి అయినా మెలకువగా ఉండి ప్రార్థించలేవా అని నా గదిలో రాయించుకున్నా. ఎప్పుడు నేను నా గదిలోకి వచ్చినా సరే అది చదివినప్పుడు నేను నా మోకాల మీద పడాలి అని చెప్పి. ఎందుకని? ఒక గడియ మోకాల మీద పడి ప్రార్థన చేయలేకపోతే ఏ విధంగా నేను సేవ చేయగలను? ఏ విధంగా ప్రభు కొరకు నేను జీవించగలను? ప్రాణమిస్తా 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 అన్న పేతురు ప్రాణమిస్తాడా? ప్రార్థన చేయడం చేత కాదు. ప్రార్థనలో కుదురుగా కూర్చోవడం చేత కాదు. కుదురుగా కూర్చోండి అని చెప్పినా సరే కుదురుగా కూర్చోవడం చేత కాదు. వీళ్ళ మోకాలకు సేవ చేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. తర్వాత ఏమైంది? కొంత దూరము సాగి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదు, నీ ఇష్ట ప్రకారమే చేయుము. 39వ వచనం. తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలు పలుకుచూ ప్రార్థించెను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచూ ఉండిరి. ఏలయనగా వారి కన్నులు భారముతో ఉండెను. ఆయనకేమి ఉత్తరం ఇవ్వవలెనో వారికి తోచలేదు. మళ్ళీ వచ్చి చూశాడు. పేతురు, యోహాను, యాకోబు, ప్రార్థన చేయమన్నాను కదా. సిగ్గుతో తల ఉంచుకున్నాడు. ఏమిస్తారంటే వీళ్ళు? చెప్పండి. కుదురుగా మోకరించి ప్రార్థన చేయడం చేతగాని ఈ మొఖాలు ఏమిస్తాయంట? సిగ్గు, అవమానంతో తలదించుకున్నాడు. మనం ఏదో మాటిచ్చేస్తున్నాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తున్నాం, కానీ క్రియల్లోకి వచ్చేసరికి మన బ్రతుకులు ఏమిటో బయట పెడుతున్నాం. ఎలా యేసయ్యకు ముఖం చూపించుకోగలం?